ఎఫ్సీఆర్ఏ బిల్లుపై కీలక పరిణామం. పార్లమెంటులో ఎఫ్సీఆర్ఏ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీకి పంపించాలని కేంద్రం నిర్ణయించింది. విదేశీ విరాళాలు, నిధుల స్వీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రించే ఎఫ్సీఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో మార్పులకు సంబంధించిన ఈ బిల్లుపై ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ పరిశీలన జరగనుంది. ఈ బిల్లును నేరుగా ఆమోదించే ప్రక్రియకు వెళ్లకుండా ముందుగా వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉండనున్నారు. ఇందులో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉండేలా ప్రతిపాదించారు. ఈ కమిటీ ఎఫ్సీఆర్ఏ బిల్లులోని వివిధ అంశాలను పరిశీలించి బిల్లుపై చర్చించనుంది. అవసరమైన మార్పులు, సవరణలు లేదా సూచనలపై కూడా కమిటీ తన పరిశీలనను కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కమిటీలోకి ఎవరిని ఎంపిక చేయాలనే అంశం కూడా కీలకంగా మారింది. లోక్సభ స్పీకర్ ఎంపీలను ఎంపిక చేయనున్నారు. రాజ్యసభ నుంచి కూడా సభ్యులను కమిటీలోకి తీసుకోనున్నారు. అంటే ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ బిల్లుపై తదుపరి కీలక దశ జేపీసీ పరిశీలనగా మారింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలించిన తర్వాత కమిటీ అభిప్రాయాలు, సూచనల ఆధారంగా పార్లమెంటులో తదుపరి ప్రక్రియ కొనసాగనుంది. మొత్తంగా చూస్తే ఎఫ్సీఆర్ఏ బిల్లును జేపీసీకి పంపించి కేంద్రం ప్రతిపాదన ఇప్పుడు పార్లమెంటరీ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఈ బిల్లుపై జేపీసీ ఏ అంశాలను పరిశీలిస్తుంది, కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, చివరికి బిల్లులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.